హలో అందరికీ వెల్కమ్ టు ద లాంగ్ లెంత్ వీడియో. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా, ఒక స్పెషల్ పర్సన్ని కలవబోతున్నాను అండ్ కొన్ని మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో రాబోతున్నాయి అని చెప్పి. సో ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే మా అన్నయ్య. తను ఇండియా నుంచి వస్తున్నారనమాట. సో అన్నయ్య ఒక వరల్డ్ ట్రావెలర్ అనమాట. ఒక 1 yearలో లైక్ ఈ 2024లో 100 countries ట్రావెల్ చేయాలి అని ఒక మిషన్ పెట్టుకున్నారు. దాంట్లో యూకే వచ్చేసి 35th country. అండ్ నేను కూడా తనని రమ్మన్నాను, ఎందుకంటే మన ఛానల్ చూసే చాలా మందికి తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను ఇండియాకి వెళ్ళాక 3 years అయింది, ఆల్మోస్ట్ 3 years అయింది అని చెప్పి. సో అన్నయ్య వరల్డ్ ట్రావెల్ భాగంగా తిరగాలి అనుకుంటున్నారు కాబట్టి నేను కూడా యూకేకి రండి అని చెప్పాను. తను నా మాటకి రెస్పెక్ట్ ఇచ్చి అండ్ ఆల్సో తను కూడా కంట్రీస్ కవర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి నా కోసం వచ్చారనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అన్నయ్య. సో మన ట్రిప్ భాగంగా అన్నయ్య యాక్చువల్లీ 35th country అండ్ చుట్టుపక్కల కార్డిఫ్, వేల్స్, స్కాట్లాండ్ కవర్ చేస్తున్నారు. సో నేను కూడా నా వర్క్కి ఆఫ్ తీసుకొని నేను అన్నయ్యతో ట్రావెల్ చేస్తున్నాను అనమాట. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్లో మళ్ళీ ఒక ట్రిప్ వేయడం ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇండియాలో కూడా నేను చాలా తక్కువ ట్రావెల్ చేసింది. మేము 4 members అనమాట. అమ్మ, నాన్న, చెల్లి, నేను. మా అన్నయ్య ఇప్పుడు కజిన్ అన్నయ్య అనమాట. సో మేము చాలా తక్కువ ట్రావెల్ చేయడం. ఎప్పుడు అంత పర్టికులర్గా మేము 4 members ట్రావెల్ చేసింది ఎక్కడికి లేదు. హార్డ్లీ వేల మీద లెక్క పెట్టుకోవచ్చు మేము ట్రావెల్ చేసింది. సో ట్రావెలింగ్ అంటే ఐఎమ్ బిట్ ఎక్సైటెడ్. అది బిట్టే కాదు, చాలా అంటే చాలా ఎక్సైటెడ్. సో దిస్ ఈస్ అ day 1 వ్లాగ్ అనుకోవచ్చు మన సిరీస్లో. సో ఈ వ్లాగ్లో నేను అన్నయ్యని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ యూకే ట్రావెలింగ్ గురించి నేను చాలాసార్లు చెప్పాను కదా, ట్రైన్స్ మధ్యలో ఆగిపోయాయి. సో నేను ఆగి అన్నయ్యకి కాల్ చేసి అన్నయ్య ఎక్కడున్నారో చూసి అడిగాను అనమాట. అప్పటికి బోర్డింగ్ అయిపోయింది. సో నేను మధ్యలో ఒక స్టేషన్లో కలిసి మేమందరం హోటల్కి వచ్చి చెక్ ఇన్ అయిపోయాము. ఇంటికి రమ్మన్నాను, బట్ హీస్ లైక్ వద్దు, కంఫర్టబుల్ ఉండదు, మీరే షేరింగ్ అపార్ట్మెంట్ కదా అని అన్నారు. సో తను హోటల్ తీసుకొని ఉన్నారు. దిస్ ఈస్ ద సెకండ్ డే మేము ప్లాన్ చేసుకొని అన్ని ప్యాకింగ్ చేసుకుందాము అని అనుకున్నాము. బికాజ్ ఫుడ్ మేమే ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకున్నాము అలా అని చెప్పి. సో యా, అన్నీ తీసుకున్నాను లైట్గా, అంటే స్పైసెస్ తీసుకున్నాను అండ్ చిన్న రైస్ కుక్కర్ అండ్ రైస్ కూడా తీసుకున్నాను. హోటల్స్లో అంత ఛాన్స్ ఉండదు, బ్రేక్ఫాస్ట్ అంతా ఇంక్లూడెడ్ ఉంటుంది. ఏమైనా సర్వీస్ అపార్ట్మెంట్స్ తీసుకుంటే మనం కుక్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. సో ఇది యాక్చువల్లీ ట్రావెల్ వ్లాగ్ అనమాట. స్టార్ట్ అయిపోయింది. నేను, అన్నయ్య, నా ఫ్రెండ్ మొత్తం లగేజ్ అంతా డిక్కీలో సర్దేశాక నా పక్కన కూడా మొత్తం లగేజ్ ఉంది. బట్ యా, ఐఎమ్ సో ఎక్సైటెడ్. మంచి సన్నీ డే ఉంది. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది సస్పెన్స్. యాక్చువల్లీ సస్పెన్స్ ఏం లేదులే, మేము ఐల్ ఆఫ్ వైట్ వెళ్తున్నాము. అదొక మంచి ఐలాండ్. నేను యాక్చువల్లీ నిజంగా చాలా ఎక్సైట్ అవుతున్నాను, ఎందుకంటే ఐ లవ్ ట్రావెలింగ్. బట్ యాక్చువల్లీ టు బీ ఆనెస్ట్ నాకు కార్ అస్సలు పడదు. నేను చాలా ప్రికాషన్స్ తీసుకున్నాను. బట్ ఐఎమ్ ట్రావెలింగ్ సేఫ్ నౌ. నాకేంటంటే నాజియా వచ్చేస్తుంది, అంతే మొత్తం తిప్పేసినట్టు అవుతుంది. నాకే కాదు, చాలా మందికి కూడా అట్లా అవుతుంది కదా. సో అదనమాట. ఇక్కడ ట్రావెలింగ్ చాలా సేఫ్. పైన మీరు చూస్తున్నారు కదా 40 అని చెప్పి. సో మనం 40లోనే వెళ్ళాలి అక్కడ. అది యా. అండ్ మధ్యలో మేము ఒక బంక్లో ఆగాము. పెట్రోల్ ఫిల్ చేసుకొని వాటర్ బాటిల్స్ తీసుకొని అలా కొంచెం విలేజ్ కదా, నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. అండ్ మీరు నా వీడియోస్లో ఫస్ట్ నుంచి చూస్తుంటే ఈ వీడియోకి చాలా క్లారిటీ ఉంటుంది వాయిస్ కదా, ఎందుకంటే నేను మా అన్నయ్య మైక్ యూజ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి. సో చాలా క్లారిటీగా ఉంది. ఇట్స్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్. నేను కూడా మైక్ తీసుకుందాం అని అనుకుంటున్నాను. కాకపోతే మనం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం కదా, మన వీడియోస్కి మంచిగా రీచ్ వచ్చి అంతా బాగుంది అనుకుంటే అప్పుడు మనం చిన్నగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు స్ట్రగ్లింగ్ పీరియడే కదా. సో ఫస్టే అన్నీ కొనేసి ఎందుకు అని చెప్పి. అండ్ కార్లో నాకు బాగా ఆకలేసింది, నేను సమోసా లాగిచ్చేసాను. తర్వాత మేము ఐల్ ఆఫ్ వైట్కి స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా. ఆఫ్టర్ 4 hours మేము పోర్ట్స్మౌత్కి రీచ్ అయినాము. అక్కడి నుంచి మన కార్ ఫెరీలో వెళ్ళబోతుంది అనమాట. మనం వ్యూ అంతా ఎంజాయ్ చేయొచ్చు, మన కార్ని ఫెరీలో పెట్టేయచ్చు. సో చాలా కార్స్ ఇక్కడ చూడండి మీకు లైన్లో కనిపిస్తున్నాయి.
ఒకదాని తర్వాత ఒకటి అవన్నీ ఫెరీలోకి ఎక్కిచ్చేస్తారనమాట. మేము టికెట్ 8 o'clockకి తీసుకున్నాము, అప్పటికి ఇంకా 7:40 అవుతుంది. సో మేము అలా లైన్లో ఉన్నాము. ఆ 4 lanes ఫిల్ అయ్యాక ఫెరీలోకి ఎక్కించేస్తారు. సో ఈ గ్యాప్లో అన్నయ్య వీడియోస్ తీసుకుంటున్నారనమాట. చెప్పాను కదా అన్నయ్య వరల్డ్ ట్రావెలర్ అని చెప్పి. తన యూట్యూబ్ హ్యాండిల్ని ఫాలో అవ్వండి, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆల్సో తన ఇన్స్టాగ్రామ్ కూడా నేను ఇస్తాను. చాలా మంచి మంచి ప్లేసెస్ కవర్ చేస్తారు అండ్ ఆల్సో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో టు సపోర్ట్ హిమ్ ఫ్రమ్ అవర్ సైడ్. అక్కడ ఒక చిన్న కేఫ్ ఉందన్నమాట. అక్కడ మంచిగా ఒక కాఫీ తీసుకొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ కాసేపు కూర్చున్నాను. అండ్ 4 hours ట్రావెల్ చేసాం కదా, నాకైతే ట్రావెలింగ్ అంటే కొంచెం మోషన్ సిక్నెస్ ఉంది, బట్ నాకు చాలా ఇష్టం. ఏం చేయను, హెల్త్ పరంగా కొంచెం కేర్ తీసుకోవాలి. సో హెడేక్ ఉంది కాబట్టి ఓ మంచి కాఫీ తీసుకున్నాను. ఆల్ సెట్. వ్యూ అయితే ఇప్పటి నుంచే చాలా బాగుంది. ఫెరీలో ఎక్కినాక ఎంత బాగుంటుందో నేను ఇంకా ఎగ్జైటెడ్ ఉన్నాను. మనం కార్ డ్రైవ్ చేసుకుంటూ ఫెరీ లోపలికి వెళ్ళిపోతాము. అక్కడ దిగేసి పైన లేన్లోకి వెళ్ళి మనం వ్యూ ఎంజాయ్ చేస్తాము. తర్వాత మళ్ళీ మన డెస్టినేషన్కి వచ్చాక కార్లో ఎక్కి దిగిపోతాం అనమాట. సో ఆ ప్రాసెస్ అయిపోయాక ఫెరీ ఎలా ఉంది, పైన నుంచి వ్యూ ఎట్లుంది, నేను ఎంత బాగా ఎంజాయ్ చేశాను అనేది వెయిట్ అండ్ వాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ చాలా బాగుండబోతుంది, డోంట్ మిస్ ఇట్. ఈ ట్రిప్లో కార్డిఫ్, వేల్స్ అండ్ స్కాట్లాండ్ ఈ 3 countries కవర్ చేస్తున్నాము. మీకు తెలిసిన ప్లేసెస్ ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి, విల్ డెఫినెట్లీ గో దేర్. అండ్ ఆల్సో అది చూపించాలి లైక్ మంచి ప్లేస్ అనుకుంటే నేను డెఫినెట్గా వీడియో చేసి మీ అందరితో కూడా షేర్ చేస్తాను. అండ్ ఐ హోప్ యూ ఆల్ గైస్ లవ్ దిస్ వీడియో. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే నాకు చెప్పండి, విల్ చేంజ్ ద వే ఆఫ్ షోయింగ్ ఆర్ వే ఆఫ్ టాకింగ్. సో యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.